స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకుంటున్నారా? సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అలాంటి వారికి నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది. నెరెట్కో ఆధ్వర్యంలో బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్ లో ఈ నెల 14, 15, 16 తేదీల్లో వైజాగ్ ప్రాపర్టీ ఫెస్ట్ 2025 ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. 27 ఏళ్లుగా నెరెట్కో సంస్థ విశ్వసనీయతకు మారుపేరుగా నిలుస్తుంది. 70కి పైగా ఎగ్జిబిటర్లు ప్రాపర్టీ ఫెస్ట్ లో పాల్గొంటున్నారు. వైజాగ్ ప్రాపర్టీ ఫెస్ట్ ను సందర్శించి స్థిరాస్తి, సొంతింటి కలను నిజం చేసుకోవాలంటున్న నెరెట్కో రాష్ట్ర అధ్యక్షులు గద్దె చక్రధర్ తో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ నెల 14, 15, 16 తేదీల్లో బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్లో వైజాగ్ ప్రాపర్టీ ఫెస్ట్ 2025 పేరిట నిర్వహిస్తున్నారు. స్థిరాస్తి కొనుగోలు చేయాలన్నా, సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలన్నా ఒక వేదికను ఏర్పాటు చేశారు. ఈ ప్రాపర్టీ ఈవెంట్కు సంబంధించినటువంటి విశేషాలను మనతో మాట్లాడేందుకు నెరెట్కో రాష్ట్ర అధ్యక్షులు గద్దె చక్రధర్ ఉన్నారు. చెప్పండి సార్, ఈ ప్రాపర్టీ ఎక్స్పోతలకు విశేషాలు. ఈ ప్రాపర్టీ ఎక్స్పోలో అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్, విల్లా ప్రాజెక్ట్స్, హైరేజ్డ్ వెంచర్స్ ఇవన్నీ కూడా ఒకే చోట మన విశాఖపట్నం చుట్టుపక్కల ఏ ఏ ప్రాంతాల్లో లభ్యమవుతున్నాయో అవన్నీ కూడా ఒకే వేదిక మీద ఇవన్నీ కూడా మనకి లభ్యమవుతాయి. అట్లాగే ఈ యొక్క ప్రాజెక్ట్స్ ఎవరైనా ఫ్లాట్ కానీ కొనుక్కోవాలంటే వాళ్ళకి హౌసింగ్ లోన్స్ కూడా అవసరం అవుతాయి. కాబట్టి ఆ యొక్క లోన్స్ గురించి కూడాను బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అట్లాగే యూనియన్ బ్యాంకు, అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా వీళ్ళందరూ కూడా అక్కడ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వాళ్ళ యొక్క కౌంటర్స్ పెట్టడం జరుగుతుంది. అలాగే మెటీరియల్ సప్లైర్స్ జాగ్వార్ వాళ్ళు యాక్చువల్గా వాళ్ళది ఏంటంటే బాత్ ఫిట్టింగ్స్ వాళ్ళది కూడా జాగ్వార్ వాళ్ళు స్పాన్సర్గా, అలాగే ఇంకా ఎన్నో టైల్స్ వాళ్ళు, అలాగే ఎన్నో రకాల మనకి హోమ్ అప్లయన్సెస్ వాళ్ళు కూడాను స్టాల్స్ అనేది అక్కడ పెట్టడం జరుగుతుంది. దీని ద్వారా మనం ఒక ఫ్లాట్ కొనుక్కున్నా, విల్లా కొనుక్కున్నా కూడా దానిలో మనకు కావాల్సినటువంటి మెటీరియల్స్ని కూడా ఏవైతే వాడితే బాగుంటుందో అవన్నీ కూడా ఒకే చోట ప్రదర్శించబడతాయి. అలాగే ఈ యొక్క ఫెసిలిటీ అనేది మేము ఇప్పుడు ఇవాళ ఈ యొక్క నెరెట్కో ప్రాపర్టీ షో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన విశాఖపట్నం గత 1.5 year నుంచి మనం చూస్తూ ఉన్నాము అభివృద్ధి పదంలో ఎలా ముందుకెళ్తుంది అనేది. రీసెంట్గా చూసినట్లయితే మనకి ఇక్కడ విశాఖపట్నంలో గూగుల్ AI డేటా సెంటరు, అలాగే మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ TCS, అలాగే ఎసెన్షియర్, నెక్స్ట్ తర్వాత కాంటింజెంట్, ఇలాంటివన్నీ కూడా ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా మన విశాఖపట్నం చుట్టుపక్కల రాబోతున్నాయి. కాబట్టి ఈ టైంలో మన విశాఖపట్నం అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పొజిషన్లో ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే రాబోయే 2 yearsలో మన విశాఖపట్నం ముఖ చిత్రం మారబోతుంది. అలాగే మనకి ArcelorMittal స్టీల్ ప్లాంట్ కూడాను మన దగ్గరలో అనకాపల్లి డిస్టిక్లో రాబోతుంది. ఇవన్నీ కూడా ఎన్నో ఇండస్ట్రీస్, అలాగే టూరిజం ప్రాజెక్ట్స్, అలాగే ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఇవన్నీ కూడా మన విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతంలో రాబోతుంది. అలాగే ముఖ్యంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఈ ఎయిర్పోర్ట్ కూడాను 2026 జూన్ కల్లాను ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా స్టార్ట్ అవుతుంది, ఆపరేషన్స్ మొదలవుతాయి. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల టూరిజం ప్రాజెక్ట్స్ కూడా ఎన్నో వస్తున్నాయి. మైఫేర్ హోటల్స్, అలాగే మైఫేర్ రిసార్ట్స్, అలాగే ఒబరాయ్ హోటల్లో ఇవన్నీ కూడా ఎన్నో ప్రాజెక్ట్స్ కూడా రాబోతున్నాయి. కాబట్టి విశాఖపట్నం ఒక ముఖ చిత్రం అనేది రాబోయే 2 సంవత్సరాల్లో మారుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో విశాఖపట్నంలో ఒక సైట్ కొనాలన్నా, ఒక అపార్ట్మెంట్ కొనాలన్నా ఎంతో కష్టం. ఎందుకంటే చాలా ఎప్రిసియేట్ అవబోతుంది. ఈ టైంలో కనుక ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళకి మంచి రిటర్న్స్ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని నెరెట్కో ప్రాపర్టీ ఫెస్ట్ 2025 November 14, 15, 16 అంటే కమింగ్ ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు కూడా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఈ యొక్క ప్రాపర్టీ షో జరుగుతుంది. మన విశాఖపట్నం ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకొని, అట్లాగే ఇక్కడికి వచ్చి ఏదైనా ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళకి మంచి డిస్కౌంట్ ప్రైస్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే గంటకి లక్కీ డ్రా ఉంటుంది. అలాగే 3 daysకి బంపర్ డ్రా కూడా ఉంటుంది. వచ్చి అందరూ కూడాను ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. నెరెట్కో స్థాపన ఎప్పుడు, సభ్యులు ఎంతమంది ఉన్నారు? సాధారణంగా ఒక సంస్థ నిర్వహిస్తున్నప్పుడు ఆ సంస్థ విశ్వసనీయతను కూడా కొనుగోలుదారులు అడుగుతారు. మీ విశ్వసనీయత గురించి చెప్పండి. నెరెట్కో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది ఇది 27 years బ్యాక్ స్టార్ట్ అయినటువంటి ఒక ఆర్గనైజేషను. ఇది సెంట్రల్ ఆర్గనైజేషన్. యాక్చువల్గా దీనిలో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్టరు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి చీఫ్ ప్యాటర్న్గా ఉంటారు. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి సెక్రటరీ క్యాడర్ వాళ్ళు ఒక 7 దీంట్లో మెంబర్స్గా ఉంటారు. హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీలో ఉన్నటువంటి సెక్రటరీస్, IAS వాళ్ళు. సో ఇది ఒక ప్రభుత్వ
దానికి సంబంధించి అనుమతితోటి ప్రభుత్వ ఎఫిలియేటెడ్ ఆర్గనైజేషన్ కాబట్టి దీనికి ఎంతో నిబద్ధత ఉన్నది. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి మెంబర్స్ త్రూ అవుట్ ఆల్ ఓవర్ ఇండియాలో 16 స్టేట్స్లో ఈ యొక్క నారెడ్కో అనేది పనిచేస్తుంది. మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం 11 చాప్టర్లతోటి 1100 మంది మెంబర్స్ తోటి ఈ నారెడ్కో అనేది ఉన్నది. దీంట్లో ఉన్న సభ్యులందరూ కూడాను ఇప్పుడు మీరు ఈ ప్రాపర్టీ షోలో కూడా మేము చెప్పేది ఏంటంటే ప్రజలకు అందరికీ కూడాను దీంట్లో స్టాల్స్ పెట్టి ప్రాజెక్ట్స్ డిస్ప్లే చేసేవన్నీ కూడాను విఎంఆర్డిఏ లేదా జీవీఎంసీ అప్రూవల్ పొంది రేరా రిజిస్ట్రేషన్ పొందినటువంటివి కాబట్టి ఇక్కడ ప్రాపర్టీస్ ఇక్కడ మా ప్లాట్ఫామ్ మీద నుంచి ప్రాపర్టీస్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఎటువంటి లీగల్ ఇష్యూస్ కూడా ఉండవని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాను. సార్, ఎంతమంది ఎగ్జిబిటర్స్ రాబోతున్నారు? ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవేవి పార్టిసిపేట్ చేస్తున్నాయి? ఈ విషయాలు దీంట్లో మొత్తం ఇప్పుడు 63 స్టాల్స్ పెడుతున్నాము. దీంట్లో 63 స్టాల్స్లో మేజర్గా అపార్ట్మెంట్స్ సంబంధించినటువంటివి, అలాగే ఓపెన్ ప్లాట్స్, విల్లా ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే ఫైనాన్షియల్ బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నటువంటివి ఒక 4 ఎల్ఐసి, హెచ్డిఎఫ్సి, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ స్పాన్సర్గా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఈ 4 కూడా ఫైనాన్షియల్ సెక్టర్వి. అలాగే మిగిలినవి మెటీరియల్ సప్లైర్స్వి ఒక 12 స్టాల్స్ వరకు ఉన్నవి. సార్, ఫైనల్గా విశాఖ పరిసర ప్రాంతాల నుంచి ఈ ఎక్స్పోకి వచ్చేవారికి మీరిచ్చే సలహా ఏంటి? ఈ యొక్క ప్రాపర్టీ షోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా సంతృప్తికరంగా ఈ యొక్క ప్రాపర్టీ షో వచ్చినందుకు, ప్రాపర్టీ ఫెస్ట్ విజిట్ చేసినందుకు చాలా సంతృప్తికరంగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క ప్రాపర్టీ ఫెస్ట్ అనేది మేము మా ప్రాపర్టీస్ ఒకటి డిస్ప్లే చేసుకొని సేల్ చేసుకోవడానికే కాదు, మన విశాఖపట్నం అభివృద్ధి ఫ్యూచర్లో ఎలా జరగబోతుంది అనేది కూడా ప్రదర్శించడానికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మినియేచరు, అలాగే భోగాపురం ఏరియా డెవలప్మెంట్, విశాఖపట్నం ఏరియా డెవలప్మెంట్, విఎంఆర్డీఏ కూడా దీంట్లో మాకు గర్వకారణం ఏంటంటే విఎంఆర్డీఏ కూడా వాళ్ళ స్టాల్ పెట్టి విశాఖపట్నం యొక్క పరిధిలో విఎంఆర్డీఏ పరిధిలో ఏ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి, ఎలా డెవలప్ చేయబోతున్నాము అనేది కూడాను ఈ యొక్క ప్రాపర్టీ ఫెస్ట్లో వాళ్ళు డిస్ప్లే చేస్తున్నారు. అట్లాగే భోగాపురం ఎయిర్పోర్ట్ ఏరియా డెవలప్మెంట్, మాస్టర్ ప్లాన్ రోడ్స్, భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్స్ని కూడాను ఈ యొక్క ప్రాపర్టీ షో ద్వారా చూడవచ్చు అందరూ కూడాను. ఆసియాలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా ఇన్వెస్ట్ చేయాలనేటువంటి ఒక ఆశ ఉంటుంది. నారెడ్కో ప్రాపర్టీ ఎక్స్పో ద్వారా చక్కని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేశారు. దీన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు. నారెడ్కో రాష్ట్ర అధ్యక్షులు గద్దె చక్రధర్. వీడియో జర్నలిస్ట్ గయాస్తో లక్ష్మీనారాయణ, ఎస్డివి న్యూస్, విశాఖపట్నం.